హల్లెలూయా. ఈరోజు సంపూర్ణ లేకపోతే ఆల్ నైట్ ప్రేయర్ కాదు. ఆల్ నైట్ ప్రేయర్ అంటే రాత్రల్లో కూర్చోవాలి. మనం ఇప్పుడు 1 గంటకి అయిపోతుంది. ఆల్ నైట్ ప్రేయర్ ఎట్లయితే పావు నైట్ ప్రేయర్ ఇది అర్థం కూడా కాదు. పావు నైట్ ప్రేయర్. ఒక వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథం 145. కీర్తనల గ్రంథము 145వ కీర్తన. నూట 145వ కీర్తన 9వ వచనం. 145 9వ వచనం. సౌండ్ ఎంత? యెహోవా సెలవులా ఉంది. యెహోవా అందరికీ ఉపకారి. ఈరోజు అంశం ఏంటి? యెహోవా అందరికీ ఉపకారి. కొందరికే అందరికంటే ఈ సృష్టిలో చిన్న పురుగు మొదలుకొని, మనిషి నుండి చిన్న పురుగు మొదలుకొని కూడా యెహోవా అందరికీ ఉపకారి. ఎందుకంటే దేవుడు ప్రతి వస్తువు కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ఉపకారం చేస్తున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజు తెలిసే ఉంటాడు. ఆయన ఒకసారి రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు, ఆయన అందరికీ భోజనం పెట్టి అందరూ చక్కగా పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఒక సాధువు వచ్చిన తర్వాత మహారాజా సాధు చెప్పాడు, ఇది నా వలనే ఇదంతా కూడా, ఈ సామ్రాజ్యం అంతా, ఈ రాజ్యం అంతా కూడా నా వలనే బ్రతుకుతుంది, నా దయ వల్ల బ్రతుకుతుంది అని అన్నప్పుడు ఆ యొక్క సాధు లేకపోతే ఆ యొక్క ఏమంటారు ఆ సాధు ఆయన ఏం చేశారంటే మహారాజాని పిలిచాడు, రాజా నా ఇంటికి రమ్మని. అలా పిలుచుకొని పోయి ఒక చెరువు గట్టు ఉంటుంది, ఆ చెరువు గట్టు దగ్గర ఒక రాయిని దొరించాడు. రాయిని దొరించినప్పుడు ఏమైందంటే అక్కడ కప్పు ఉంది. రాయి కింద ఏముంది? కప్పు ఉంది. అప్పుడు ఆ ఛత్రపతి శివాజీ మహారాజు అన్నాడు, ఈ కప్పుని ఎవరు పోషిస్తున్నాడు అని. ఆ కప్పుని ఎవరు పోషిస్తున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరు? దేవుడు. కప్పని ఎవరు పోషిస్తున్నారు? దేవుడు. ఆకాశ పక్షుని ఎవరు పోషిస్తున్నారు? ఈ భూమి మీద ఉన్నటువంటి సకల సృష్టిని ఆయనే పోషిస్తున్నాడు. ఆయనకి అందరికీ ఉపకారం, కొందరికి ఉపకారం, అందరికీ ఉపకారం. దేవుడు ఎవరికి? అందరికీ కూడా ఉపకారి. ఉపకారి అంటే సహాయకుడు. ఉపకారి అంటే సహాయకుడు నాకు కూడా తెలుసు. ఉపకారి అంటే ఏంటి అంటే, అపకారం చేసిన వానికి కూడా ఉపకారం చేసేవాడే ఉపకారి. నేను మీకు హెల్ప్ చేశాను, మీరు నాకు హెల్ప్ చేశారు, అది అంత లెక్కకు రాదు. ఆయన ఎంత ఉపకారి అంటే, అపకారం చేసిన వానికి కూడా ఆయన ఉపకారం చేస్తాడు. లూకాసు వార్త చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఏమన్నాడా? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు అన్నాడు. ఎవరిని? ఎవరైతే నోటి మీద ఉంచారో వాళ్ళని, ఎవరైతే కొరడాలకు కొట్టారో వాళ్ళని, ఎవరైతే వస్త్రాలు చింపేసి హేళన చేశారో వారిని, ఎవరైతే ఆయన నిన్ను బుద్ధింది ఎవరో, నిన్ను కొట్టింది ఎవరో అని హేళన చేశారు చూడండి, వారిని. ఈయన ఉపకారే అపకారే? అమ్మా, ఉపకారే అపకారే అంటే అపకారం చేసిన వాడిని కూడా క్షమించు అని చెప్పేవాడే ఉపకారి.
యోహాను సువార్త చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం. యేసు ఒలివ కొండకి వెళ్ళి తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎంతకు వచ్చిరి కనుక ఆయన కూర్చుని వారిని బోధించి ఇట్లానే, శాస్త్రులు పరిచయులు వ్యభిచారమును పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయన నీవేం చెప్పుచున్నావని ఆయన అడిగాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి సంభాషణ ఏంటంటే, ఒక స్త్రీ వ్యభిచారం చేస్తుంది. అంటే ఒక స్త్రీని వ్యభిచారం చేస్తుండగా పట్టుకొని వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, పరిచయ శాస్త్రులు యేసు ప్రభుతో అడుగుతున్నారు, యేసు ప్రభువా, మన ధర్మశాస్త్రము మోషే రాసి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, ఎవరైతే వ్యభిచారం చేస్తారో వాళ్ళని పట్టుకొని ఏం చేయాలంట? రాళ్ళు పట్టుకొని రాళ్ళు రువ్వి, లేకపోతే రాళ్లతో కొట్టి చంపేయాలా? అట్లయితే నువ్వేమంటావు ప్రభువా అని అడిగారు. ఎవరిని? యేసు ప్రభు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు? ఆయన మీద నేరం మోపవలెనని ఆయన శోధించుచు ఇలాగ అడిగింది. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో వ్రాయచుండెను. వారిని పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆయన మీద రాయి వేయవలని వారితో చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆయన వంగి మరీ నేల మీద ఏమో రాస్తున్నాడు. అప్పుడు ఏమన్నాడు? చిన్నవారు మొదలుకొని ఒకరి వెంట ఒకరు అందరు ఏం చేశారు? వెళ్ళిపోయారు. అప్పుడు ఎవరు మిగిలారు? యేసు ఒక్కడే మిగిలిపోయాడు. అప్పుడు ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉండెను. యేసు తలెత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నిన్ను శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని అడిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి స్టోరీ ఏంటంటే, ఆమెను పట్టుకొచ్చిన తర్వాత యేసు ప్రభుని ఏమన్నారంటే, ధర్మశాస్త్ర ప్రకారంగా అంటే పాత మోషే రాసిచ్చినటువంటి పాత ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ స్త్రీని ఏం చేయాలా? రాళ్ళు కొట్టి చంపాల. యేసు ప్రభు ఏమన్నాడంటే, మౌనం వహించాడు. ఆయన కాసేపు మౌనం వచ్చిన తర్వాత మళ్ళీ పట్టు వదలక ఆయన అడుగుతూనే ఉంటారు. పట్టు వదలక అడుగుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీలో పాపం చేయని వాడు ఎవరు? ఆమె మీద రాయి వేయండి. ఈ శాస్త్రులు పరిచయం ముందు ఏం చేశారంటే, యేసు ప్రభు మీద ఏదో ఒక నెపము మోపాలను తీసుకొచ్చారు. ధర్మశాస్త్ర ప్రకారంగా నడవాడు. ఏ ప్రకారంగా? ధర్మశాస్త్ర ప్రకారముగా ఏ స్త్రీ అయితే వ్యభిచారం చేసిందో ఆమెను కొట్టి చంపాల. వీళ్ళు ఏం చేశారు? ముందు ఆమె వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది అని అంటే ముందు చూశారు. ఆమె తప్పు చేసేటప్పుడు వీళ్ళు ఏం చేశారు? చూసి వాళ్ళ కళ్ళతో అంత పాపం చేసిన తర్వాత ఈమెను పట్టుకొచ్చారు. అసలు ధర్మశాస్త్రం ఏమంటుంది? వాళ్ళు చదువుకున్నటువంటి ధర్మశాస్త్రం ఏమంటుంది అంటే, లేవ్యకాండం చూడండి. లేవ్యకాండము 20వ అధ్యాయం 10వ వచనం. లేవ్యకాండం 20వ అధ్యాయము 10వ వచనం. లేవ్యకాండం 20వ అధ్యాయం 10వ వచనం. తన పొరుగు వారి భార్యతో వ్యభిచారించిన వారికి ఆ వ్యభిచారానికి మరణ శిక్ష విధించవలెను. ఇద్దరికా ఒక్కరికా? ఇద్దరికి కూడా ఏం చేయాలంట? మరణ శిక్ష. పరుని భార్యతో వ్యభిచారించిన వానికి, అనగా తన పొరుగు వానికి భార్యతో వ్యభిచారించిన వానికి, వాళ్ళిద్దరు కూడా ఏం చేయాలా? మరణ శిక్ష విధించాలి. ఇంకోటి ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండము 22:22. 22వ అధ్యాయం 22వ వచనం. ఒకడు మగరాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరూ, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయు చంపబడవలెను. అట్లా ఇద్దరు కూడా ఏం చేయాలి?
ఇద్దరు కూడా చంపేయాలి. ఇక్కడ వాళ్ళు ఏం చేశారు? ఒక్క స్త్రీనే తీసుకొచ్చారు. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట ఉంది. అంటే వీళ్ళు ఏం చేశారు? పురుషులు వదిలిపెట్టారు, ఒక్క స్త్రీనే పట్టుకొచ్చారు. వీళ్ళు ఏమంటున్నారు? స్త్రీని తీసుకొచ్చి, ప్రభువా మా ధర్మశాస్త్రం ఈ రీతిగా రాయబడింది కదా, ఏ స్త్రీ అయితే తప్పు చేసిందో ఆ స్త్రీని ఏం చేయాలి? మనము రాయి తీసుకుని కొట్టాలా, రాళ్లతో కొట్టి సంపల్లా. కానీ వీళ్ళు ఏం చేశారు? స్త్రీని పట్టుకొచ్చినప్పుడు ఎవరు పట్టుకురావాలి? మళ్ళీ పురుషుల్ని కూడా పట్టుకురావాలి. కానీ ఇక్కడ ఏం చేశారు? వాళ్ళు పురుషుల్ని పట్టుకురావాలి. అంటే ఈ పరిచయం లేకపోతే సుంకర్ ఏం చేసేవాళ్ళు? కేవలం తప్పులు వెతికేవాళ్ళే. యేసుక్రీస్తుని ఏ రీతిగా అయినా కానీ పట్టాలా, ఎక్కడైనా కూడా పట్టాలా, ఏ రీతిగా అయినటువంటి ఆయన మీద నింద మోపి మా చేతుల్లో చిక్కించుకోవాలన్నట్లుగా వీళ్ళు ఆ రీతిగా ప్రయత్నం చేసేటప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, మీలో పాపం లేనివాడు ఎవడో మొదట రాయేయండి అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? అన్ని రాళ్ళు పాడేసి ఒకరి వెంట ఒకరు అందరు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు వెళ్ళిపోయారు. అప్పుడు ఈయనేమన్నాడు? అమ్మా, ఎవరిని శిక్షించారంటే ఎవ్వరు శిక్షించలేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమని రాయబడింది? పాపం లేనివాడు రాయాలి. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? రాయాలా? రాయచ్చా? వేయచ్చు, కొట్టచ్చు, ఆమెను శిక్షించచ్చు. కానీ ఆయన ఎవరు? ఇంతకు ముందే చెప్పాను, కరణాడు కాదు ఆయన, ఉపకారి. ఆయన అపకారం చేసేవాడు కాదు. ఈ స్త్రీని ఏం చేశాడు? ఆయన ఉపకారం చేశాడు, అపకారం చేయలేదు. ఈయనకి శిక్షించే అధికారము ఉంది, అయినప్పటికీ శిక్షించలేదు. యెహోవా అందరికీ, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ భేదం లేదు. ఆయన అందరికీ మేలు చేసే దేవుడు. ఆయన దేవుడు నీవు నేను నమ్ముకున్నటువంటి యేసు ప్రభువు వారు. ఆయన అందరికీ ఉపకారి. ఆయన అందరికీ ఉపకారం చేసే దేవుడు. యేసు ప్రభు ఆమెను శిక్షించలేదు. ఆయన ఎవరు? ఉపకారి. నశించిన దానిని వెదకి రక్షించటానికి వచ్చినటువంటి ఉపకారి. యేసుక్రీస్తుల వారు ఉపకారి. అప్పుడు ఏమన్నాడు యేసు ప్రభుల వారు? అమ్మ, ఎవరు శిక్షించలేదంటే, లేదు ప్రభావాలని. అమ్మ, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక నుండి నువ్వు పాపం చేయకమ్మా, ఇక నుండి నువ్వు పాపం చేయవాకమ్మా, నేను కూడా శిక్షించను. ఎందుకంటే మనుషుల్లాగా నేను తప్పులు పట్టేవాడిని కాదు, మనుషుల్లాగా నేను పాపాలు నేర్చేవాడిని కాదు. ప్రభు, మరి ఎట్లయితే నా పాపాలు ఏం చేసేప్పుడు క్షమించా ప్రభు, మరి ఎట్లా, ఏ రీతికి క్షమించామంటే ఆయన అంటున్నాడు కీర్తనల గ్రంథం 103 చూడండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ దోషములన్నీ కూడా ఆయన చేస్తాడంట, క్షమిస్తాడంట. ఆయన మన దోషాలన్నీ కూడా క్షమించే దేవుడు. మీకా గ్రంథం చూడండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. ఆయన వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేసెను. ఉందమ్మా మాట? పడవేసెను. మన పాపములన్నీ ఏం చేశాడంట? సముద్రం అడుగులో
ఆయన పడివేశాడంట. సమరయ ఆ యొక్క పాపము చేసినటువంటి స్త్రీ యొక్క పాపాలను ఆయన క్షమించాడు. సంఘటనలన్నీ కూడా ఆయన కుదిర్చాడు. ఆయన ఏమంటున్నాడంటే ఆ స్త్రీ యొక్క పాపాలన్నీ కూడా, అంటే ఒక మనిషి పాపాలను క్షమిస్తే ఆయన ఏం చేస్తాడంట, సముద్రపు అడుగుల్లో పడేస్తాడంట. సముద్రపు అడుగు ఎంత ఉంది ఇంతవరకు ఎవరికి తెలియదు. సముద్రపు అడుగు ఆ భాగం ఎంత ఉందో ఇంతవరకు ఎవరికి తెలియదు. అంత లోతులో కంటే ఎవరు పోయి మళ్ళీ తీసుకుని వచ్చి ఆ పాపాన్ని తీసుకొచ్చి అయ్యా ఇదిగో నీ పాపాన్ని ఇదిగో అని చూపించే ప్రయత్నం ఎవరు చేయలేరు. అంత లోతుల్లో యేసుక్రీస్తు మన పాపాలు ఏం చేశాడు, ఆయన పడవేశాడు. ఆ స్త్రీ పాపాలే కాదు, మనందరి పాపాలు కూడా యేసుక్రీస్తు వారు ఏం చేశారు, అగాధ స్థలంలోనికి ఆయన పడివేశాడు. అలా పడివేసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే ఇర్మియా గ్రంథంలో, నేను వారి దోషములు క్షమించి వారి పాపమునికి ఎన్నడను జ్ఞాపకము చేసుకోనను అంటున్నాడు. సార్ ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం. ఇర్మియా గ్రంథం 31:34 ఏమంటున్నాడు, నేను వారి దోషములను క్షమించి వారి పాపమునికి ఎన్నడను జ్ఞాపకము చేసుకును. నేను మీ పాపాలు క్షమించడమే కాదు, మీ పాపాలు క్షమించడమే కాదు, మీ పాపాలు మన్నించడమే కాదు, నా పాపాలను తీసుకొని నేను ఏం చేస్తాను, అగాధములో వేస్తాను. ఎక్కడేస్తాడు, సముద్రంలో, అగాధ సముద్రంలో పడేస్తాడు. ఆ సముద్రం ఎవరు మళ్ళీ ఆ సముద్రంలోనికి పాపాలు తీసి బయట తీసుకొచ్చి చూపించే ఎవరికి అంత శక్తి లేదు. తర్వాత ఏమంటున్నాడు, నేను వారి దోషములన్నీ క్షమించి వారి పాపములు ఇంకా ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. ఏం చేస్తాడు ఆయన? వాడు ఒకసారి నాకు ఒక మాట అన్నాడు. వాడు ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఉందిరా అంటాం మనం. ఆయన ఒక మాట అనేది, అందుకని నేను వాళ్ళ ఇంటి ముందు పోను. ఎందుకు పో వాళ్ళ ఇంటి ముందుకి? వాడు పలానా టైంలో పలానా మాట నాకు అన్నాడు, నేను మర్చిపోతానా, నాకు గుండె లోపల దాచిపెట్టుకున్నాను అంటాడు. ఎక్కడ? గుండెలో దాచిపెట్టుకున్నాను. నేను అంత ఈజీగా మర్చిపోతానా? నేను మర్చిపోయి నా ప్రాణం పోయినా సరే నేను మర్చిపోను. ఎందుకు? వాడు ఆ మాట అన్నాడు. ఏ మాట అన్నాడు? ఆయన ఉపకారి. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు ఉపకారి. ఆయన మన పాపమును క్షమించి మన్నించి ఆయన సముద్రంలో పడేశాడు. ఆ సముద్రంలో పడేసినటువంటి ఆ పాపాలను ఇంకా ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకోడు. ఆయన ఉపకారే, మనము అపకారం. ఎవరు మనము? అపకారం. హల్లెలూయా. అపకారం అన్నందుకు హల్లెలూయానా? మన అపకారము, ఉపకారం కాదు. ఎందుకు ఉపకారం కాదు? ఆయన ఉపకారం ఎందుకంటే ఆయన నోటి మీద ఉంచిన వారిని, ఆయన పట్టించిన వారిని, ఆయన తిట్టిన వారిని, ఆయన కొట్టిన వారిని, ఆయన దూషించిన వారిని అందరినీ కూడా ఏం చెప్పాడు? క్షమించాడు. క్షమించి ఏం చేశాడు? క్షమించిన పాపాలు ఏం చేశాడు? సముద్రముల అడుగుల్లో పడేశాడు. పడేసిన పాపానికి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటాడా? ఒకవేళ అదే రీతిలో, అంటే మనం పెట్టుకున్నట్లుగా హృదయంలో పెట్టుకొని ఒకవేళ ఆయన ఉంటే భూమి మీద ఒక్కరు కూడా ఉండేవారు. చెప్పండి, దేవుడు ఉపకారి అపకారి? ఉపకారి. ఆయన ఇంకేం చేస్తానన్నాడు చూడండి. ఇంకేం చేస్తానన్నాడు? యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ఎక్కడ పారేశాడంట? నా పాపములన్నీ కూడా ఏం చేశాడంట? ఆయన ఇట్లా పట్టుకుని ఇట్లా విసిరేశాడంట. ఎక్కడ? వీటి మనకు. దానికి అర్థం ఏదో తెలుసా? నా జీవితంలో నీ పాపం వైపు నేను తిరిగిగా చూడను. మనం మాటి మాటికి చూస్తాం, మాటి మాటికి చూస్తాం, మాటి మాటికి చూస్తాం. కానీ దేవుడు ఎప్పుడైతే ఆయన
క్షమించాడో ఆ పాపాలన్నీ కూడా ఏం చేశాడు చెప్పాలా? సముద్రపు అగాధంలో పడేశాడు. అగాధంలో పడేసిన పాపాలను ఏం చేశాడు? జ్ఞాపకము చేసుకోడు. ఆ జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఆ పాపాలన్నీ కూడా ఇంకా వెనక్కి తిరిగే సమస్య లేదు. ఇంకా ఆయనకు అవసరం లేదు. అది ఆయనకు అవసరమే లేదు. చూడడు ఆయన పాపం వైపు, ఆయన పాపం వైపు చూడడు. కొంతమంది దేవుళ్ళు అవతారాలు ఎత్తారు తెలుసా మీకు? దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అంటారు. దుష్ట శిక్షణ. దుష్ట శిక్షణ అంటే ఏంటి? దుష్టుల్ని నేను శిక్షించడానికి వచ్చాను. రాముడు అవతారం ఎత్తాడు ఎందుకు? రావణాసుని చంపడానికి. అంతేనా? రాముడు అవతారం ఎత్తాడు ఎందుకు ఎత్తాడు? రావణాసుడికి చంపటానికి. యేసుక్రీస్తు వారి అవతారం ఎత్తాడు ఎందుకు? ఉపకారం చేయటానికి. ఆయన మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి మనిషిని రక్షించడానికి వచ్చాడు. ఏం చేశాడు ఆయన? మనిషిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి, ముగిస్తాను ఎందుకంటే కళ్ళు తేలుతున్నాయి అప్పుడే అందరికి. కొంతమంది కళ్ళు వాక్యం అర్థమవుతుంది కదా. యెహోవా అందరికీ ఉపకారి, మనిషి అందరికీ అపకారి. అపకారం చేస్తూనే ఉంటాడు మనిషి. ఉపకారం చేస్తాడా? చేయడు. ఆయన క్షమిస్తాడు. క్షమించిన పాపం అగాధ సముద్రంలో పడేస్తాడు. అగాధ సముద్రంలో పడేసిన పాపానికి ఎన్నటికి జ్ఞాపకం చేసుకోడు. అంతేకాదు ఆ పాపములన్నీ కూడా ఆయన విడిపోనక వేసుకున్నాడు. అందుకనే ఆయన ఉపకారి. సమరేశ్వరిని ఆయన శిక్షించలేదు. అందరూ వచ్చారు, ఈమె తప్పు చేసింది, ఈమె చంపేయాల. రాళ్ళు కొట్టి చంపంటే అది సామాన్యమైనటువంటి శిక్ష కాదు అది. ఆ స్త్రీని అక్కడ నిలబెట్టి చుట్టూ నిలబెడతారు. అందరు రాళ్ళు పట్టుకొని ఈ సైజు ఆ రాయి గుండ్రంగా ఉండదు, కచ్చబచ్చలు ఉంటుంది రాయి. ఆ స్త్రీని మీ మధ్యలో నిలబెట్టి అలా రౌండ్గా నిలబడిన తర్వాత ఆ రాయి పట్టుకొని వాళ్ళ శక్తి ఎంత ఉందో, ఆ శక్తి బలం ఎంత ఉందో, ఆ బలం కొద్ది వాళ్ళు ఇస్తారు ఆమె మీదకి రాయది. ఆమె తలకు ఆ శరీరంలో ఎక్కడైనా కానీ ఆ రాయి తగలవచ్చు. అంత భయంకరమైనటువంటి శిక్ష. కానీ యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చింది, నువ్వు ఎంత పాపమైనా సరే, నువ్వు ఎంత దుర్మార్గుడైనా సరే, నువ్వు ఎంత ఘోర పాపైనా సరే, నిన్ను క్షమించి నీ పాపములు తీసివేసి నిన్ను పవిత్రులుగా పరిశుద్ధులుగా తీర్చి దిద్ది తన కుమారులుగా స్వీకరించడానికి ఆయన భూమి మీదకు వచ్చాడు. హల్లెలూయా. ఆయన మనకే కాదు ఉపకారి. చూడండి, ఒక మాట చెప్పి ముగిస్తాను. కీర్తనలు 104. కీర్తనల గ్రంథం 104 20 వచనం. కీర్తనల గ్రంథము 104 20 వచనం. నీవు చీకటి కలుగు చేయగా రాత్రి ఎగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకొని చూసుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనను. అప్పుడు బయటకు ఎవరు వస్తారు? సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకున్నటక్కై మనుషులు బయలుదేరారు. దేవుడు ఏం చేశాడు? సూర్యుడిని చంద్రుణ్ణి కలుగజేశాడు. ఎవరిని? సూర్యుడిని చంద్రుడిని రెండింటిని కలుగజేశాడు. తర్వాత పగలు రాత్రి కలుగజేశాడు. రాత్రి ఎందుకు కలుగజేశాడు? పగలు ఎందుకు కలుగజేశాడు? ఇక్కడ రాయబడి చెప్పండి. అక్కడ ఏం రాయబడింది? ఏమని రాయబడింది? నీవు చీకటి కలుగజేయగా రాత్రి ఎగుచున్నది, అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి, సింహపు పిల్లలు వేట కొరకు
గర్జించుచున్నవి, తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకొని చూస్తున్నవి. అంటే రాత్రి ఎందుకు అవుతుందంటే రాత్రి పూటే జంతువులన్నీ కూడా బయటకు వస్తాయి. రాత్రి బయటి పూగా పాములు ఉంటారా, తేళ్ళు ఉంటారా విన్నారు ఎప్పుడైనా? పోనిస్తారు ఎప్పుడన్నా మీ పిల్లల్ని బయటికి తిరుగుబాకరా, పాములు ఉంటాయి. అడిగైతే పులులు ఉంటాయరా, సింహాలు ఉంటాయరా అని అంటాం. ఎందుకు? వాటికి దేవుడు ఎందుకు రాత్రి కలిగజేశాడంటే రాత్రి మీరందరూ బయటకు పోవాలా, పగులు మీరందరూ బయటకు రాకూడదు. పగులు ఎవరు వెళ్తారు బయటికి? కింద రాయబడింది. పగులు ఎవరు వెళ్తారు? మనం వెళ్ళాలి. మనం ఎందుకు పోవాలా? మనం పోయి కూలో నాలో ఉద్యోగమో ఏదో పని చేసి కష్టపడి సంపాదించుకొని తీసుకుని వచ్చి మనం వండుకొని తిని పండుకున్న తర్వాత వాటి డ్యూటీ. ఎవరి డ్యూటీ? జంతువులన్నీ కూడా అప్పుడే ఏం చేస్తాయంట వేట కొరకు. సింహం మిత్రుడు పగలు ఏట చేయదు. అది సింహం ఎప్పుడు? రాత్రి పూట. అంటే పగలు రాత్రి దేవుడు ఎందుకు చేశాడంటే పగలు మీ డ్యూటీ, పగలు మా డ్యూటీ. దేవుడు ఎవరు? ఎవరికి? అందరికీ, జంతువులకు మనకి అందరికి ఉపకారి. ఆయన అందరికీ ఉపకారే. మనము అపకారం. మనం అంటే మన పిల్లలకి ఏదైతే మన పిల్లలకి ఏదైతే సమకూరుస్తామో, మన పిల్లలకి ఏదైతే మనం చేయాలనుకుంటామో, సమకూర్చి అన్ని ఇవ్వాలనుకుంటామో, దేవుడు ప్రతిదీ కూడా సమకూర్చే దేవుడు, ప్రతిదీ కూడా ఇచ్చే దేవుడు. ఈ రాత్రి పూట మనం ఎందుకు వచ్చాము? ఊకే రాలేదు. ఈ నెలంతా కూడా దేవుడు కాచి కాపాడి రక్షించి, ఈ నెలంతా కూడా మనకు శక్తినిచ్చి, బలమునిచ్చి, మన ఆరోగ్యాన్నిచ్చి, మనం సంపాదించుకొని కడుపు నిండా తిని హాయిగా నిద్రపోయాము ఇన్ని రోజులు. ఈ రోజు కూడా ప్రభా ఇన్ని రోజులు మాకు కాచి కాపాడి రక్షించి మాకు అన్ని విధాలుగా సాయం చేసావు కదా. ఈ రోజు మా నిద్ర ఏదైతే ఉందో, ఏదైతే మా సుఖం ఉందో, ఆ సుఖాన్ని విడిచి ఆ సుఖం నీ కొరకే త్యాగం చేసి నీ గురించి మేము వచ్చి స్తుతించి ఆరాధించి ప్రార్థించడానికి వచ్చాం ప్రభు అని మన యొక్క నిద్రను ఆయన గురించి మనము త్యాగం చేసాం. ఈరోజు త్యాగం చేసి ఆయన చేసిన మేళ్లను బట్టి మనము ఆలోచించడానికి ఈ ఊకే రాలేదు. మనం ఈ రాత్రి ఎందుకు ప్రార్థన పెట్టుకోవాలంటే రాత్రి సుఖంగా నిద్రపోతాం కదా, ఆ సుఖాన్ని దేవుని గురించి మనము త్యాగం చేశాం. ఏం చేశాము? త్యాగం. నిద్రను ఏం చేశాము? ఇప్పుడు దేవుని గురించి త్యాగం చేశాము, మన సుఖాన్ని త్యాగం చేశాము. వందనాలు ప్రభువా అనడానికి. యెహోవా ఎవరు? ఎవరికి? అందరికా కొందరికా? మనము కాదు. ఇప్పటి నుంచి మనం కూడా ఉపకారమే. ఒకడు అపకారం చేసినా సరే మనం ఏం చేయాలి? ఉపకారం చేయాలి. ఒకడు అపకారం చేసినట్టు అర్థమైంది. ఒకడు తిట్టినా, ఒకడేమన్నా అన్న, ఒకరు ఏ విధమైనటువంటి మనకు నష్టం చేసినా, ఏ విధమైన మనం దూషించినా అతనికి ఏం చేయాలి? మనము ఉపకారమే చేయాలి. అపకారం చేయకూడదు. ఒకవేళ నువ్వు ఉపకారం చేశావనుకో, నీ శత్రువును పిలిచి నువ్వు భోజనం పెడితే కుంపటి ఉంటుంది, కుంపటి నిప్పుల కుంపటి వాని తల మీద పెట్టినట్లంట. పగ తీర్చుకున్నట నా పని నేనే ప్రతిఫలమిస్తానంటాడు దేవుడు. కాబట్టి యెహోవా అందరికీ ఉపకారి. ఏం చేశాడు? ఒక స్త్రీని ఆయన క్షమించి ఆమె పాపాలను క్షమించిన తర్వాత అగాధ సముద్రంలో పడివేశాడు. అగాధ సముద్రంలో పడివేయటమే కాదు, ఆమె పాపం ఇంకెన్నడు జ్ఞాపకం చేసుకోడు. ఆమె అంతేకాదు, ఆ పాపాన్ని ఏం చేశాడు? ఆయన వీధి వెనకేసుకున్నాడు. అంతేకాదు, మంచు చెదిరిపోయినట్లు ఇంకా మన పాపాలు ఇంకా కనపడకుండా పోయినాయి. ఎన్నడూ ఆయన మన పాపాలను జ్ఞాపకం చేసుకో. ఎవరైతే ఇక్కడ యేసుక్రీస్తు నమ్ముకొని బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. హల్లెలూయా. నేను అబద్ధం అనట్లేదు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన రక్షకుడిని ఆయన నామములో బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎవరు? పరిశుద్ధులు. మనం అనుకుంటాం మనము మన కులాలతో మతాలతో ఆ పేర్లతో ఏదో పేర్లతో పిలుచుకుంటాం కదా, కానీ కాదు. ఈ రోజు చనిపోయిన కానీ మనం పరలోకంలో ఉంటాం. ఎందుకుంటామంటే ఆయన మన పాపలింగ ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. హల్లెలూయా. మన పాపలింగ ఎన్నడు
నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు మిమ్మల్ని, ప్రభు నేను పాపిని ఏ పాపివి? ఘోర పాపిని ప్రభు అన్నా కానీ నువ్వు ఘోర పాపివి కాదురా, నువ్వు నా బిడ్డవురా అంటాం కదా. ఘోర పాపిని అన్నా కానీ సరే, నువ్వు పాపినన్నా ఆయన వీరిని జ్ఞాపకం చేసుకోడు, నేను ఘోర పాపి అన్నా ఆయన జ్ఞాపకం చేసుకోడు, నేను ఘోర పాపం అయినా కానీ ఆయన జ్ఞాపకం చేసుకోడు. నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు నా బిడ్డవు, నా కుమార్తెవు, నా కుమారుడవు. ఎవరు చెప్పాడు ఈ మాట? యేసు ప్రభు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? యోహాను సువార్త 3:16. అందరూ బైబిల్ తెరవాకండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించుట కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసంతో ప్రతివాడు నశింపగా నిత్య జీవము పొందుడు. ఆయన ఎందరు అంగీకరిస్తారో అంగీకరించిన వారందరికీ తన కుమారులను అగుటకు ఆయన అధికారము ఇచ్చేసాడు. నువ్వు ఇప్పుడు ఎవరు? దాసుడువా కుమారుడువా? కుమారుడు అందరూ కూడా. యెహోవా అందరికీ ఉపకారం, ఆయన అపకారం చేసేవాడు కాదు. ఇటువంటి ఉపకారం చేసే దేవుడిని నమ్ముకున్నందుకు మనం అందరం కూడా ధన్యులం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి నీకే స్తోత్రం. దేవా, మీరు ఉపకారం చేసే దేవుడు నాయన, ఉపకారం చేసే దేవుడిని మేము నమ్ముకున్నాం. ఎందరో ప్రభా ఈ భూమి మీదకి వచ్చారు, దుష్టులను శిక్షించడానికి వచ్చారు ప్రభా. నువ్వు శిక్షించడానికి కాదు ప్రభా నువ్వు వచ్చింది, రక్షించడానికి, ఉపకారం చేయడానికి ప్రభా నువ్వు వచ్చింది. ఒక స్త్రీ ప్రభా లోకమంతా పట్టుకొని వచ్చి అపకారం చేయడానికి, శిక్షించడానికి, రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేసినా నువ్వు క్షమించి ఆమెను ఉపకారం చేసావు ప్రభా. ఆమె పాపానికి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోలేదు ప్రభా. అగాధ సముద్రంలోని చేసావు ప్రభా. దేవా ఆమెనే కాదు ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా మా పాపానికి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ప్రభా మమ్మల్ని ఎంతగానో దీవించినందుకు, కుమారుడు చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు. ప్రార్థన సిద్ధిపడుకున్న, ఎందుకంటే నిద్రపోతున్నారు కాబట్టి ఇంకా కష్టమే.